ఎక్కడంటే ఫ్రూట్స్ పొద్దున్నే ఒక్క ఫ్లెక్సీ ఉండడానికి లేదండి, ఏ పార్టీ కూడా మొత్తం మీకు ఇచ్చేసేయండి. ఫ్రూట్ షాపులు కూడా బాగా ముందుకు వచ్చేసి ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయి, తార్ రోడ్ ఎక్కడ పోయింది అదొకటి, ఎక్కడెక్కడ మన రోడ్ ఆక్రమించారు అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పేసేయండి. అంటే చంద్రబాబు గారు ఏసీస్ పెట్టేసేసి జీజీఎంపీ మాత్రం మీరు నైట్ అయినా కూర్చొని వేస్తే ఏఐబి తోలింది, ఏఐబి ఒకటి చూపేసాడే, అది సీసీపీ మనం వేసేద్దాం. కాకపోతే మీరు లెటర్ రాయాలి వాళ్ళకి రికవరీ ఏమండి, రికవరీకి ఏఐబి వాళ్ళకి మీరు లెటర్ రాయాలి ఎస్సీ గారికి. అది మనం మీకు అడ్జస్ట్ కావాలి, రేపు కార్పొరేషన్కి అడ్జస్ట్ కావాలి డబ్బులు. టీఎంసీ మొత్తం 22nd నేను వస్తానమ్మా. నడవలేదని ఎవరు, అందరూ నడిచేవాళ్లే, ప్రజలు ఆశీర్వదిస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఆల్రెడీ చెప్పేశారండి. ఏమంటే నేను రాజీనామా చేశాను నేను, కానీ దాన్ని వాళ్ళు ఆమోదించాల, అటు పార్టీకి ఆమోదించలేదు, అదేవిధంగా ఇటు నా పదవికి ఆమోదించాల, అది పెండింగ్లో అలానే పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా నేను కంటిన్యూ అవుతున్నట్టే అర్థం కదా. అది సార్ మీరు వెళ్ళిపోయిన తర్వాత అభివృద్ధి కొంత కుంటుపడిందని చెప్పేసి వాదన, అది కరెక్ట్ కాదేమోనండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, ప్రభుత్వం కానీ పనిచేస్తూనే ఉంది. ఖచ్చితంగా తెనాలి రోడ్డు విస్తరణ మాత్రం జరిగి తీరాల్సిందే. అయితే టైం లేదు. నేను రేపొద్దున నేను కానివ్వండి, పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, నిలబెట్టే అభ్యర్థి కానివ్వండి, మేమందరం ఒకటే గ్యారంటీగా మంగళగిరి ప్రజలకి ఒక భరోసా కల్పించగలుగుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి. అభివృద్ధి అనేది మిగిలిన ఏదైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఎందుకంటే మీరు చూశారు, కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఎంత అభివృద్ధిలో మేము మంగళగిరిని ముందుకు తీసుకొని వెళ్ళాము. ఆ మిగిలిన పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఎందుకంటే మంగళగిరిని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చేశారు. ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది. మీరు చూసే ఉంటారు, మొన్ననే సుమారు 450-470 మందిని ఇదే మంగళగిరి కార్పొరేషన్లో పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్స్ని ఆప్కాస్లోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో తీసుకోవాలి. కాబట్టి అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. ఆ పనులను చేయడానికి ఖచ్చితంగా రేపు టైం లేదు. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని నేను సార్ దుగ్గిరాల రోడ్డుకి సంబంధించి డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారే కామెంట్ చేశారు. అంత దారుణంగా ఉంది, 5 ఏళ్లలో మీకు కనబడలేదని ప్రతిపక్షాలు చెప్తున్నారు. నేను కూడా అదే అడిగాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని వచ్చాను నేను. అన్న ఈ రోడ్డు వేయాలి అని అన్నాం, దానికి డబ్బులు కేటాయించారు, జీవో ఇచ్చారు, టెండర్ కూడా వేయిందండి. దానికి టెండర్ కూడా వేయించారు. కొంత నియోజకవర్గ ప్రజలు మీ అభిమానులు మీరే ఎమ్మెల్యేగా మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. వారికి మీరే సమాధానం ఏమంటే నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఎవరి కోసం తీసుకున్నాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కేవలం మాటలు కాదు, చేతల రూపంలో చేసి చూపించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇన్నాళ్ళు మాయమాటలు ఎవరైనా చెప్పుండొచ్చు, కానీ వాళ్ళకి నిజమైన అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ మంగళగిరి బీసీలకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ సీటు బీసీలదే. ఈ సీటు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను 100% పనిచేస్తానండి. నా అభిమానులు కానివ్వండి, మా అభిమానులు ఎవరి అభిమానులు, నా సొంత అభిమానులు కాదు, జగనన్న అభిమానులు వాళ్ళందరూ కూడా, జగనన్న పార్టీ అభిమానులు వాళ్ళందరూ కూడా అందరం కలిసి పనిచేస్తాను. దానికి వాళ్ళు పెంచుకున్న అభిమానాన్ని తర్వాత నేను వాళ్ళకి ధన్యవాదాలు.